ఈ లోకాయుక్త పదవీ కాలము చట్టం ప్రకారం 5 సంవత్సరాలు నిర్దేశించబడింది. కాబట్టి నేను 2019 సెప్టెంబర్ 15వ తేదీ నాడు లోకాయుక్తగా నియమించబడడం జరిగింది. రేపు 15వ తేదీకి నా కాలం 5 ఏళ్ల కాలం పూర్తవుతుంది. కాబట్టి నేను ఆఫీసు కాబట్టి లోకాయుక్త చేసే విధులన్నీ కూడా ఉపలోకాయుక్త గారు నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ లోకాయుక్త పదవి ఖాళీగా ఉండి మేము కేసులు వేయలేము అని అనుకోవాల్సిన అవసరం లేదు. మా లోకాయుక్త దగ్గర పెండింగ్లో ఉండే కేసులన్నీ కూడా ఉపలోకాయుక్త వాళ్ళు తీర్మానం చేస్తారు. అదే మాదిరి ఫైలింగ్ కూడా యథాతథంగా ఎట్లుందో ఎవరైనా కేసులు వేయాలనే వాళ్ళు మా దగ్గరికి వచ్చేయడం కానీ, ఆన్లైన్లో కానీ, వాట్సాప్ ద్వారా కానీ కంప్లైంట్లు వేసేవాళ్ళు అవి రెగ్యులర్గా వేసుకోవచ్చు. కాబట్టి లోకాయుక్త పదవి వేకెంట్గా ఉంది అనే విషయాన్ని ఎవరు కూడా అనుకోవద్దు. ఆ లోకాయుక్త ఫంక్షన్స్ మామూలుగా ఎట్లా జరుగుతున్నాయి అదే మాదిరి జరుగుతాయని ప్రజలకందరికీ తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతే కదా.